నర్సరావుపేటలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని సత్తెనపల్లి రోడ్డులోని భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీచక్ర నవావరణ పూజ, సామూహిక కుంకుమ పూజ, సువాసిని పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బచ్చు వెంకట సత్యనారాయణ, ధర్మపత్ని రమాదేవి దంపతుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. చక్కగా ఉన్నటువంటి ఎర్రనిటువంటి వస్త్రాన్ని కట్టాము. ఎర్రని వస్త్రం అమ్మవారి ఇష్టం. అరుణ రూపంలో తరుణారణ శ్రీనాథుని మంజునాథను కోరుతాం. ఈ కుంకుమ తీసుకొని ఆ ఉపచారాన్ని నువ్వు భావం చేయి అని చెప్పి ప్రార్థన చేద్దాం. తేషు అసక్తానా శ్రీం శ్రీం పాఠ్యం కల్పయామి నమః. ఓం ఐం శ్రీ ఆభరణావరోహణం కల్పయామి నమః. ఓం ఐం పతి చూడు ఈరోజు శ్రావణ పూర్ణిమ సందర్భంగా సత్తెనపల్లి రోడ్డు నర్సరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు శ్రీచక్ర నవావరణ పూజ, సామూహిక కుంకుమార్చన, సువాసిని పూజ జరిగింది. 100కు పైగా సువాసినులకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, మంగళ వస్తువులందరికీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవస్థాన చైర్మన్ శ్రీ ప్రవల్లికా సత్యం గారికి, అదేవిధంగా వాళ్ళ భార్య రమాదేవి గారికి, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాన్ని కలగజేయాలని, పూజకు పూజ చేస్తున్నటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణం.